బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాల్నగర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ఫ్యాక్టరీలో ప్లాస్టిక్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అయితే భారీ అగ్ని ప్రమాదం సంభవించినటువంటి ఘటన హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్ లో చోటు చేసుకుంది. ఇక వివరాలు చూద్దాము. తెల్లవారుజామున ఒక్కసారిగా ప్లాస్టిక్ గోడౌన్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగా ఈ క్రమంలోనే గోడౌన్లో ఎగిసిపడుతున్నటువంటి మంటలను చూసినటువంటి స్థానికులు హుటాహుటిన ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం స్పాట్కు చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అలాగే ఫైర్ ఇంజన్లతో పాటు మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ మంటలను చూస్తుంటే అదుపులోకి ఎంతసేపటికి కూడా ఫైర్ ఇంజన్ ఎంతసేపటికి కూడా చేస్తున్నప్పటికీ కూడా అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే జరగట్లేదు. సో ప్రజెంట్ రాత్రి వేళ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరిగింది లేదు అనేది ఇప్పటివరకు అయితే మనకి వెల్లడించలేదు. కానీ బాలాపూర్ బాబ్రా నగర్ ప్లాస్టిక్ కంపెనీలో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదంకి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా బాలాపూర్ అగ్ని ప్రమాదంలో మంటల్లో కనిపిస్తోంది ప్లాస్టిక్ కి సంబంధించి ఫ్యాక్టరీ. గతంలో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ సంభవించింది. అప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎందుకంటే అర్ధరాత్రి జరిగినటువంటి నేపథ్యంలో అప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యింది. ప్లాస్టిక్ కంపెనీకి సంబంధించి ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఇలా మంటల్లో పూర్తిగా కాలిపోతుంది. అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు, మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా జరిగింది, ఘటన ఏ విధంగా సంభవించింది, హైదరాబాద్ బాలానగర్కి సంబంధించి అసలు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాము అర్ధరాత్రి సంభవించినటువంటి మంటల్లో కలిసిపోయింది ఫ్యాక్టరీ మొత్తం కూడా కాలిపోయినట్లుగానే మనకి కనిపిస్తోంది. సంఘటనా స్థలానికి ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఆ తర్వాత అధికారులు కూడా మంటల్లో పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొస్తోంది సిబ్బంది. అయినప్పటికీ కూడా చాలా సమయం పట్టినట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో చుట్టూ ముట్టూస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ టైంలో. సో ప్రజెంట్ దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, బాలానగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి సంబంధించి పెద్ద ఎత్తున మంటలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా? ప్రజెంట్ అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? తెల్లవారుజామున సమయంలో ఈ ప్రమాదం జరగడంతోనే ఎవరు లేరు, ప్రాణ నష్టం జరగలేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్నటువంటి గోడౌన్ లో ప్లాస్టిక్ ఎక్కువగా ఉండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే స్థానికులు ఫైర్ ఇంజన్స్ కి సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి స్పాట్ కు చేరుకున్న ఫైర్ ఇంజన్ లో మంటల్ని అదుపు చేశారు. తెల్లవారుజామున కూడా మంటలు ఎగిసిపడుతుండటంతోనే 4 ఫైర్ ఇంజన్లను పిలిపించి అక్కడ మంటలను అయితే ప్రస్తుతం పూర్తిగా అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. కానీ ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందనేది అంచనా ఇంకా వేయలేదు. ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేసి ఆ ఘటన పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ప్లాస్టిక్ గోడౌన్ కావడం అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. మంటలు కంట్రోల్ చేయడానికి దాదాపు 4 గంటల వరకు కూడా సమయం పట్టినట్టు తెలుస్తుంది. ఎక్కువగా మండే పదార్థాలు ఉండడంతోనే ఆ తీవ్రత ఎక్కువ పెరిగింది అని చెప్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగింది కాబట్టి ఆ సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడం ఆ ప్రాణ నష్టం తప్పింది, భారీ ప్రమాదమే తప్పిందని చెప్పి కూడా అక్కడ ఉన్న స్థానికులు ఆ ఫ్యాక్టరీ యజమాని ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బాలాపూర్ పోలీసులు. అంటే గతంలో కూడా సురేష్, గతంలో కూడా సేమ్ సిచ్యువేషన్ ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అంటే ఎందుకు ఇట్లా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మరి వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి కదా? అంటే అగ్ని ప్రమాదాల పైన ఫైర్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించాలి, ఎక్కడ కూడా ఇలాంటి సేఫ్టీ మెథడ్స్ పాటించట్లేదు. అందువల్లనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఫైర్ ఇంజిన్ అధికారులు చెప్తున్నారు. ఘటనలు జరిగినప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత
మళ్ళీ చూసి చూడనట్టు వ్యవహరించడంతో ఇలాంటి ఫ్యాక్టరీలు ఫైర్ నిబంధనలు పాటించకపోవడంతోనే అర్ధరాత్రి ఫైర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అయితే ఆ ఫ్యాక్టరీ క్లోజ్ చేసిన సమయంలో ఖచ్చితంగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాలని చెప్పేసి చెప్తుంటారు. కానీ కొందరు చేయకుండానే వెళ్తారు. ఆ షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం జరిగి ఉండొచ్చు. ఎందుకంటే అవి వైరింగ్ ద్వారా, అంటే చాలా రోజుల నుంచి వైరింగ్ ఉండడం, ఆ వేడికి ఆ వైరింగ్ అంతా కూడా పాడైపోయి ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్ ద్వారా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ లో చాలా ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తూ ఉంటారు. వారికి సూచనలు చేసినప్పటికి కూడా చిన్న చిన్న పరికరాలు, అంటే ఫైర్ వచ్చిన వెంటనే అక్కడ ఆర్పేందుకు ఒక వాచ్మెన్ కానీ లేదంటే ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటే ముందుగానే మంటలు ఆర్పవచ్చు. కానీ అక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండకపోవడంతోనే అందులో ఉన్న మెటీరియల్ అంతా కూడా అగ్నికి ఆహుతి కావడంతో మంటల తీవ్రత పెరగడం, మొత్తం వ్యాపించుకోవడం, గోడౌన్ అంతా కూడా మంటలు వ్యాపించడంతో ఇక ఫైర్ సిబ్బంది వచ్చే తప్ప ఆ మంటలను అదుపు చేయలేని పరిస్థితులు చాలా చోట్ల ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చే ముందు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నామ్స్ పాసే విధంగా చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కొందరు అదే విధంగా అనుమతులు లేకుండా ఫ్యాక్టరీలు నిర్వహించడం, ఫైర్ నామ్స్ పాటించకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఫైర్ ఇంజిన్ అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, హైదరాబాద్ శివారులోని జరిగినటువంటి బాలాపూర్ అగ్ని ప్రమాదంకు సంబంధించి అర్ధరాత్రి ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున మంటలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అలాగే స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏ మేరకు ఆస్తి నష్టం జరగలేదు అని చెప్తున్నారు. కానీ గతంలో కూడా ఇలాంటి సేమ్ ప్రమాదం సంభవించింది. కానీ ఫైర్ సేఫ్టీ అధికారులు ఒకవైపు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి సృష్టించటము, ఇలాంటి సేఫ్టీ లేకుండా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయటము ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఫైర్ సేఫ్టీకి సంబంధించి కొన్ని బైట్స్ ఉన్నాయి, మనం చూద్దాం. ఈరోజు రాత్రి 2 గంటల సమయంలో బాలాపూర్ పిఎస్ పరిధిలోని న్యూ బాబా నగర్ ఏరియాలో గోడౌన్లో ఉన్న ఎండి అయాజ్ మరియు సయ్యద్ సాబెర్ చెందిన స్క్రాప్ గోడౌన్లో మంటలు రావడం స్థానికులు గమనించారు 2 గంటల ప్రాంతంలో. తర్వాత వాళ్ళు గమనించి వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ మంటలు ఆపడానికి. అవి వీలు కాకపోవడంతో డైల్ 100 చేయడం జరిగింది. 2:30కి మా కాల్ రావడం జరిగింది. 2:36కు మా ఎస్ఐ గారు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ నిరీక్షణ రావు వారి ఆధ్వర్యంలో 2 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి వచ్చి దాదాపు 2.5 గంటలు శ్రమించి ఈ ఫైర్ని ఆపడానికి ప్రయత్నం చేశాయి. దీనికి ఫైర్కు కారణాలు ఇన్వెస్టిగేషన్లో కంప్లైంట్ తీసుకున్న తర్వాత జరుగుతుంది. దీంట్లో ఎవరికి ఏం గాయాలైతే కాలేదు. ఆస్తి విలువ దాదాపు 4 లక్షల దాకా పాత ప్లాస్టిక్ స్క్రాపు దగ్ధమైంది. దీంట్లో రెండు షాప్స్ ఉన్నాయి. ఇక్కడ 2 షాప్స్లో ఒక షాప్ పూర్తిగా తగలబడింది, ఒక షాపు పాక్షికంగా తగలబడింది. ఇంకొక ఫైర్ ఇంజన్ కూడా ఫైర్ శాఖ వాళ్ళు రెడీగా పెట్టారు. ఇన్ కేసు ఏదన్నా మళ్ళీ మంటలు చెలరైతే వాటిని ఆపడానికి రెడీగా ఉంది. ఇప్పటికైతే ప్రాణ నష్టం కానీ ఎవరికైతే గాయాలు కానీ ఎటువంటివి లేవు. ఈ గాలి కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వీస్తున్నందుకు పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి పరిమితులు ఉన్నాయా లేదనేది ఇన్వెస్టిగేషన్లో తెలుసు. ఇప్పటి వరకు రెండు ఫైర్ బ్రిగేడ్స్ వచ్చాయి. వాటితో ఒకటి వాటర్ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫిల్అప్ చేసుకుని ఇప్పుడు మనకు రెడీగా ఉంది. ఈ కంపెనీకి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయి లేదు, ఓనర్స్ వస్తే కానీ చెప్పలేము. ఓనర్స్ అందుబాటులో లేరు. ఓనర్స్ వివరాలు తెలుసుకున్నాం. కేసు రిజిస్టర్ అయిన తర్వాత అవన్నీ కూడా వెరిఫై చేస్తాం.
రైట్, పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు కదా, అక్కడ వెంటనే సమాచారం అందడంతో మేము వెంటనే ఫైర్ సిబ్బందిని తీసుకొని టీమ్స్గా తరలి వచ్చేసరికి ప్రస్తుతం ప్లాస్టిక్ స్క్రాప్ మాత్రమే కాలిపోయిందని చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి మంటల్ని చల్లార్పే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వెంటనే కొంచెం అదుపులోకి వచ్చినట్లుగా మనకి చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం ఎలాంటిది కూడా జరగలేదు. సో స్థానికులకు కూడా భయభ్రాంతులకు గురైన వాళ్ళకి కూడా ఎలాంటి భయాలు లేవని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే బాలాపూర్ బాబానగర్ ప్లాస్టిక్ అగ్ని ప్రమాదానికి సంబంధించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా ఫ్యాక్టరీ మొత్తం మంటల్లో కలిపినట్లుగా కనిపిస్తోంది. కానీ ఎలాంటి ప్రమాదం అయితే లేదని చెప్తున్నారు. ఒకవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తూ ఉన్నారు గత కొంతకాలంగా అన్ని రకాలుగా సేఫ్టీ చూసుకున్న తర్వాతనే ఇలాంటి కంపెనీస్ ఏర్పాటు చేయాలి, ఇలాంటి ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయాలని. కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా పెద్ద ఎత్తున అంటే ఎక్కడైతే పబ్లిక్ ఉన్న ప్లేస్లో కూడా ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం, సరైన సేఫ్టీ లేకుండా నిర్వహించడం, సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా చేయటం, ఇదంతా చేయటం మూలంగానే ప్రస్తుతము మరి అంత ఎక్కువ ప్లాస్టిక్ అక్కడ ఉండటం వల్ల, ఫ్యాక్టరీలో ఎక్కువగా కూరుకుపోయి ఉండటం వల్ల ప్రస్తుతం అయితే అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే మొత్తం చల్లార్చే ప్రయత్నం చేస్తూ ఉంది మంటల్ని ఫైర్ సిబ్బంది. ఓవరాల్గా అర్ధరాత్రిగా సంభవించేసరికి ఎవరు కూడా కంపెనీలో, ఫ్యాక్టరీలో అందుబాటులో లేరు కాబట్టి నిజానికి చెప్పుకోవాలంటే ఒక ప్రమాదం తప్పింది, ప్రాణ నష్టం ఇలాంటిది జరగలేదని చెప్తున్నారు. మనం చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తోంది, ఓవరాల్గా స్క్రాప్ కనిపిస్తోంది ప్లాస్టిక్కి సంబంధించి. అదంతా కాలిపోయింది తప్ప ఇంకా వేరేది ఏమీ అగ్ని ప్రమాదంలో ఎలాంటి నష్టం అయితే జరగలేదని చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే బాలానగర్ బాబానగర్కి సంబంధించినటువంటి అప్డేట్స్. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.